ఉన్న పరకామణిపై కాంట్రవర్సీలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు పూర్తి విచారణ కోరారు. పరకామణిలోని హుండీ లెక్కింపులో భక్తుల కానుకలు దొంగతనంపై విచారణ జరపాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరినట్లు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ నేతలు డీజీపీ ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ పాలనలో స్వామివారికి సమర్పించిన కానుకలు సైతం పక్కదారి పట్టాయని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణిలో భక్తుల కానుకలు దొంగలించి రవికుమార్ అనే వ్యక్తితో పాటు టీటీడీలోని పలువురు పెద్దలు పంచుకున్నారని తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలు చోరీ అయ్యాయని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, 100 కోట్ల రూపాయల చోరీ అయ్యాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? సౌమ్య, 2003 సంవత్సరం మే నెలలో రవికుమార్ అనే పెద్దజీయం గారి ఆశ్రమానికి సంబంధించిన క్లర్క్ రెగ్యులర్గా ఏదైతే జిఎం గారి మఠం ప్రతిరోజు పరకామణి లెక్కింపులో ఖచ్చితంగా పాల్గొనాల్సింది. ఈ విధంగా గత 20 సంవత్సరాలుగా రవికుమార్ అనే ఉద్యోగి పరకామణి విధుల్లో ఉన్నాడు. అతను రెగ్యులర్గా ఏదైతే పరకామణి లెక్కింపుకి వెళ్ళి చోరీలకు పాల్పడుతున్నాడంటూ కూడా సమాచారం అందడంతో పూర్తి స్థాయి సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ రోజు అతని వద్ద 78,000 రూపాయల విలువైన అమెరికన్ డాలర్స్ లభ్యమయ్యాయి. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో ఏదైతే అతని మీద తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఆ కేసును లోకాయుక్తలో సెప్టెంబర్ నెలలో 2023 సెప్టెంబర్ నెలలో లోకాయుక్తలో రాజీ చేయించారు. అసలు దొంగతనం చేసిన వ్యక్తి కేసులో రాజీ ఎందుకు చేయించారన్న విషయం మీద చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అతను నుంచి టీటీడీకి సుమారు 40 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను టీటీడీకి రాయించారు. అంటే ఒక పరకామణి సామాన్య ఉద్యోగి ఏకంగా 40 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను టీటీడీకి రాయించాడంటే బహిరంగ ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 కోట్లు అయితే బహిరంగ మార్కెట్లో అది 100 కోట్ల రూపాయలు పైగా ఉంటుంది. కానీ అతన్ని ఏదైతే విజిలెన్స్ నివేదిక దీనికి సంబంధించి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మీ అసెంబ్లీలో ఏదైతే శాసనమండలిలో ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రశ్నిస్తే గతంలో ఏం జరిగింది అన్న విషయం మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ ఆయన ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీని కోరితే టీటీడీ విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ విజిలెన్స్లో పోలీసుల ఒత్తిడి వల్లనే ప్రెజర్ వల్లనే ఆ కేసులో లోకాయుక్త ద్వారా రాజీ చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఒక సమాచారాన్ని బయటపెట్టాడు. మొత్తం మీద అయితే ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది? ఒక రవికుమార్ యొక్క ఆస్తులు కేవలం 100 కోట్లేనా? ఎన్ని వందల కోట్ల ఆస్తులను ఏదైతే అప్పట్లో టీటీడీ పెద్దలుగా ఉన్నవారు కానీ జిల్లా పోలీస్ స్థాయి అధికారులు కానీ అటు తిరుమలలో చక్రం తిప్పిన పోలీసు అధికారులు కానీ వారు రాయించుకున్నారా అన్న నేపథ్యంలో కూడా ఒక వివాదం నడుస్తుంది. దీంతో ఈ విషయం మీద ఏదైతే రాష్ట్ర స్థాయి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నప్పటికీ పూర్తిగా ఆ వివరాలు బయటపెట్టడానికి కొంత న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ కూడా టీటీడీ ఈవో శ్యామలరావు నిన్న మీడియా సమావేశంలో తెలియజెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన 2 రోజుల క్రితం టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ విషయాన్ని పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం తాజాగా నిన్న ఆయన డీజీ ద్వారకా తిరుమలరావును కలిసి కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, కేసును ఎందుకు లోకాయుక్త వరకు తీసుకెళ్లారు, దొంగతనం చేసిన కేసుల్లో అన్ని కేసుల్లో లోకాయుక్తకు తీసుకుపోయే పరిస్థితి ఎక్కడ కనిపించదో మొట్టమొదటిసారిగా ఏదైతే న్యాయ చరిత్రలో కానీ ఇటు పోలీసు చరిత్రలో కానీ ఒక దొంగతనం చేసిన వ్యక్తి కేసును లోకాయుక్తలో రాజీ చేసి అతనితో జరిమానా కట్టించుకోవడం జరిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? దీని వెనుక ఎవరున్నారు? దీని వెనుక చక్రం తిప్పిన పెద్దలు ఎవరు? వారికి టీటీడీలో కీలక స్థానంలో ఉన్న పెద్దలా, లేకపోతే వారు రవికుమార్ వల్ల లబ్ధి పొందారా? రవికుమార్కు ఇవే కాక పెద్ద ఎత్తున ఆస్తులు వివిధ ప్రదేశాల్లో అటు చెన్నైలో 2 ఆస్తులతో పాటు తిరుపతి రూరల్లో ఉన్న 5 ఆస్తులను ఏదైతే టీటీడీకి అతను బదలాయించాడో అంటే టీటీడీకి రాయించిన పరిస్థితి. ఒకే ఒక అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్లు, ఒక సామాన్య క్లర్క్ ఉద్యోగి ఏకంగా 14 విలువైన ఫ్లాట్లు 3 బెడెడ్ 2 బెడెడ్ ఫ్లాట్స్ను కలిగి ఉన్నాడు. వాటిని మొత్తం టీటీడీకి రాయించిన పరిస్థితి. ఒక క్లర్క్ లాంటి ఉద్యోగి, ఒక ఆశ్రమంలో పనిచేసే క్లర్క్ ఉద్యోగికి ఇలాంటి ఇంత పెద్ద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఖచ్చితంగా ఇతను గత 20 సంవత్సరాలుగా టీటీడీ పరకమానికి వెళ్ళినప్పుడు అక్కడ
అక్కడ నుంచి విలువైన అదే విదేశీ మారక ద్రవ్యంతో పాటు అటు ఏదైతే వజ్రాలు కెంపులు లాంటివి ముత్యాలు లాంటివి తీసుకొని వచ్చి బయట విక్రయించి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అతని ఆస్తులు సుమారు 500 కోట్ల వరకు ఉంటాయంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతని విలువైన ఆస్తులను ఏదైతే పూర్తిగా వీరు స్వాధీనం చేసుకొని అటు తమ సొంతానికి వాడుకున్నారో అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులతో పాటు టీటీడీ పెద్దలు, టీటీడీ పాలక మండలిలో ఉన్న వారు కూడా ఈ కుట్ర ఏదైతే ఈ ఆస్తుల్లో స్వాధీనం చేసుకున్న వారిలో వారు కూడా ఉంటారో ఆ దశగా విచారణ జరపాలి. అందుకు అవసరమైతే ఒక హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరపాలి, లేకపోతే సిఐడి ద్వారా విచారణ జరపాలంటూ భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. థ్యాంక్స్ దామోదర్.